ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దర్శి నియోజకవర్గం ముల్లమూరు మండలంలోని పసుపుగల్లు గ్రామానికి చెందిన నల్లదిమ్మె వెంకటేశ్వర రెడ్డి మానసిక స్థితి బాగలేక పురుగుల మందు తాగి మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు పసుపుగల్లు గ్రామానికి చెందిన నల్లదిమ్మె వెంకటేశ్వర రెడ్డి మానసిక స్థితి బాగలేక పురుగుల మందు తాగి గురువారం పొలాల్లో మృతి చెందాడని, అతను సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు పొలాల్లో వెతికారు. చివరకు ఊరికి దక్షిణంగా ఉన్న పొలాల్లో పురుగుల మందు తాగి చనిపోయినట్లు గుర్తించారు. అతనికి భార్య, పిల్లలు ఉన్నారు. భర్త మృతితో భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఘటనా స్థలాన్ని రైటర్ వెంకటేశ్వర్లు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు. అలాగే దర్శి నియోజకవర్గం ముల్లమూరు మండలంలోని నాయుడుపాలెం గ్రామానికి చెందిన బద్రి శ్రీకాంత్ రెడ్డి అనే యువకుడు ఎలుకల మందు తిని మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీకాంత్ రెడ్డి గురువారం నాయుడుపాలెం గ్రామంలో ఎలుకల మందు తిని చావు బతుకుల్లో ఉండగా కుటుంబ సభ్యులు ఒంగోలు నిమ్స్ హాస్పిటల్కు చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీకాంత్ మృతి చెందాడు. అతనికి భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. శ్రీకాంత్ రెడ్డి మృతితో భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపిస్తున్నారు. ఎస్ఐ వి ఆంజనేయులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అలాగే దర్శి నియోజకవర్గం ముల్లమూరు మండలంలోని సింగన్నపాలెం గ్రామానికి చెందిన దోసకాయలపాటి బ్రహ్మనాయుడు ఉరి వేసుకుని మృతి చెందిన సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. సింగన్నపాలెం గ్రామానికి చెందిన పి బ్రహ్మనాయుడు అత్తగారి ఊరైన కొండల రాయుడుపాలెం గ్రామానికి గురువారం రాత్రి వెళ్లాడు. అక్కడ భార్యాభర్తల మధ్య వివాదం జరిగింది. దానితో మనస్తాపం చెందిన బ్రహ్మనాయుడు బొప్పుడివారిపాలెం గ్రామ పొలాల్లో ఉరి వేసుకుని మృతి చెందాడు. ఆ గ్రామస్తులు ఉరి వేసుకున్న అతనిని చూసి విషయాన్ని సింగన్నపాలెం కుటుంబ సభ్యులకు తెలిపారు. మృతదేహాన్ని సింగన్నపాలెం తీసుకువచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు రైటర్ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి మృతదేహంను బంధువులకు అప్పగించినట్లు తెలిపారు. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారు. భర్త మృతితో భార్య, పిల్లలు, కుటుంబ సభ్యుల రోదన ప్రజలను కంటతడి పెట్టించింది.